వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. 'రుక్మిణీయనం టర్నింగ్ ఆఫ్ టైమ్' చదువుకుంటున్నాం కదా! ఇవాళ పీడీఎఫ్ 124 అండి. నిన్న సుజాత డాన్స్ చెయ్యను, అమ్మ నన్ను ఎందుకో ఇట్లా ఎంకరేజ్ చేసిందని సుమతి అలా ప్యాలెస్‌లో అన్ని వాల్స్ చూసుకుంటూ వచ్చి, చివరికి తోటి వాళ్ళు ఎక్కడున్నారు అని తనని ఎంకరేజ్‌మెంట్ బాగా చేసి అయన్నీ గుర్తు తెచ్చుకొని నువ్వు చేయగలవు అని ప్రోత్సహించింది గదా! అయన్నీ చేసుకుంటూ తర్వాత ఆ తోటి డాన్సోళ్ళతో కలిసింది. తర్వాత స్టేజ్ మీదకి లైవ్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట తనకి. వచ్చినప్పుడు మహిషాసుర మాటల్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తుందనమాట. అక్కడ దాకా చదువుకున్నాము. ఇప్పుడు ఇది చదువుదాం మాస్టర్స్. The scenes passing before me awakened a not yet appraised hatred and anger, and those were the emotions that inspired my dance. Such fire arose in my heart that I thought it would consume me. For the first time, this was a personal battle, not a struggle against some ancient or mythological demand, but against one who was very real and who at the moment was likely committing more treacherous act in our very midst in Dwarka itself. He was live among us. My steps had never been so quick, my hands had never followed so smoothly from one mudra to the next, evoking subtle shifts of energy with the speed of a fast running stream. With flashing eyes, I chased and struck the demand who had crushed my life. Finally, I could have my revenge. అది సుజాత చెప్తుందనమాట. ఆమె చేసే డాన్స్‌లో బాగా ఇన్వాల్వ్ అయిపోయింది. ఆమె కొంచెము చేయకూడదు. ఎవరినైతే అసహించుకొని కోపంగా ఉన్నదో, ఆ ఎమోషన్స్ అన్నీ డాన్స్‌లో ఆహ్, కొంచెం ఇన్‌స్పైర్ అయ్యి డాన్స్ కొరకు చేయడానికొచ్చిందనమాట. చేసేటప్పుడు ఆమె మనసులో ఏమి ఇయన్నీ తీసేసి ఇంకా ఫస్ట్ టైము ఈమె పర్సనల్ బ్యాటిల్ కదా! తనకి తనకు సంబంధించింది ఇయన్నీ ఇబ్బందులు ఉన్నా కానీ స్ట్రగుల్ అవుతూ తను ఆహ్, మహిషాసుర డిమాండ్ అయినా కానీ పర్సనల్‌గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి డ్రామాకు తగ్గట్టు ఆ ప్రోగ్రాము మహిషాసుర పాత్రకు తగ్గట్టు చేసుకుంటూ రియల్‌గా చేసిందనమాట. ఒక్కొక్క మొమెంట్ గుర్తు తెచ్చుకొని ద్వారకా వాళ్ళందరికి ఎట్లా చూపిచ్చాలో అభంగాలు కానీ, మన కళ్ళతో కానీ, చేతులతో కానీ ఎట్లా ముద్దర్లు ఇలాంటియన్నీ ఏసి ఎట్లా చూపిచ్చాలో స్టెప్స్‌తో కానీ ఏసింది. ఆ స్టెప్స్ గూడా ఎట్లా ఎళ్ళాలో అట్లానే ఎళ్ళిందనమాట. స్మూత్‌గా ఎళ్ళాలంటే స్మూత్ ఒక్కొక్క ముద్ర నుంచి ఒక్కోటి తర్వాత ఏం చేయాలి, అలా ఫ్లోలోనే వెళ్ళిపోయిందనమాట. తను చేయటం వల్ల తన ఎనర్జీ కూడా ఎక్కడా తగ్గటం కానీ ఏమవ్వలేదు. ముందుకెళ్ళడం అట్లా ఏం కాకుండా కాతే చివరికి తన కళ్ళు ఎక్కడైతే ఒక రాక్షసుడిని చంపుతుంటే మనకు తెలుసు కదండీ! నవరాత్రుల్లో గూడా మహిషాసురుడిని చంపుతుంటే అమ్మ చివరికి పోరాడి చివరికి మహిషాసురుడిని చంపుతది గదా! అలానే ఈమె కళ్ళు ఎట్లా ఫ్లాష్ అవ్వాలో అట్లా అయ్యి చివరికి రివెంజ్ తీసుకున్నాను నేను ఈ రాక్షసుడి మీద అంటే తను పర్సనల్ లైఫ్‌లో ఎట్లా ఉందో అదే భావన ఊహించుకొని ఈ పాత్ర చేశానని చెప్తుంది సుజాత. Mahendra was quick hiding and disguising himself in one form after another, but I was unyielding. As the music increased in speed, so did the intensity of the drama. My feet spun around as I chased the demand spear in hand. The horror of these actions was displayed on my face as I saw the upheaval he had created in the hearts of people, the pain he had caused. With my spear, I tore into him again and again until they laid dead at my feet. Then I called upon the Devatas to come celebrate his demands and restore the earth, to heal the weeping earths, reforest the land, calm the oceans, quiet the volcanics, and bringing joy again to the people. As the Devatas came to do their work, I quietly withdraw into celestial realms. అదే మహేంద్ర ఇంకా అక్కడ త్వరగా దాక్కోవటము, కొంచెం తను ఇంకొక ఫామ్‌లో చేయటము అట్లా ఉన్నాడనమాట. కానీ మ్యూజిక్ సౌండ్ ఇంక్రీజ్ అయ్యేసరికి, స్పీడ్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఈ డ్రామాలో ఇన్వాల్వ్ అయ్యి ఈమె కాళ్ళ దగ్గర వచ్చి ఆ డేమాన్‌ని ఎట్లా ఎమ్మడాడి ఎట్లా చెయ్యాలి, అట్లా చేసిందనమాట. ఈమె చేతిలో అది ఖడ్గం లాంటిది ఒకటి పట్టుకొని ఈ భయంకరమైన హావభావాలతో చేయాల్సిన యాక్షన్ అంతా ఆమె ఫేస్‌లో కనిపించిందనమాట. అది చేసి ఇంకా అక్కడున్న ఆహ్, జనాలు ఎవరైతే చూడటానికి ద్వారకా వచ్చారో ఆమె బాధ, ఆ పెయిను ఎట్లా ఉంటది? ఎట్లా ఇబ్బంది పెట్టాడు? ఇక్కడున్న వాళ్ళని ఎట్లా చేశాడు? అవన్నీ ఆ ఫేస్‌లో ఆ భావనలో చూపించి ఆమె మళ్ళా అతన్ని
తన కాళ్ళ దగ్గరకి తీసుకొని చంపేసిందనమాట. అంటే పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన పనులు చేసింది. అప్పుడు ఇంక చెప్పిందనమాట. దేవతాస్ మీరు చేయాల్సిన పనులన్నీ చేసేసేయండి. ఎందుకంటే ఇంకా ఈ భూమి మీద మళ్ళా అంతకుముందు అడవులు లేకుండా జంతువుల్ని, నదుల్ని అన్నీ ఎండిపోవటము, ఆహ్, వర్షాలు, ఎత్తు రావటాలు ఇలాంటియన్నీ వచ్చినియి గదా! ఇయన్నీ ఏం జరగవు. అన్నీ ఇలా రాక్షసుడిని చంపటం వల్ల అంతా మళ్ళా ప్రపంచం అంతా మళ్ళా తిరిగి మంచిగా ఉన్నది. అందరూ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి చెప్తుంది. అప్పుడు దేవతాస్ కూడా వచ్చి వాళ్ళు చేయాల్సిన పని ఏం చేయాలో అది చేసుకుంటూ ఉన్నారు. ఇది దేవుడు దగ్గర పాత్ర నుంచి ఇంకా చిన్నంగా బయటకొచ్చాను అని చెప్పి చెప్తుంది. Once more I had become Durga, as I always did when I danced that role, forgetting that I had an audience. I had forgotten that I was performing. So engrossed had I become in the part one was playing. The response in the hall was so enthusiastic that it quickly brought me back to the present. I had withdrawn into a corner while the other performer took center stage, and then quietly I slipped out a side door in need of solitude to try to understand what I had just experienced. My heart was pounding, and I had a hard time calming my breath. Retracting my steps back to the woman's quarter, I took refuge in the garden by the lotus pond. అదే. ఇంకా ఈమె దుర్గా పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తుందిగా చేయాల్సినయన్నీ ఆ రోల్‌లో ఇన్వాల్వ్ అయ్యి మర్చిపోయి ఇంకా నా ముందు జనాలున్నారే, నేను పెర్ఫార్మ్ చేస్తున్నాను. ఇయన్నీ అసలు ఆ భయం ఆమెలో ఉన్నయన్నీ పోయినియనమాట. మర్చిపోయి చేయాల్సిన పాత్ర అంతా చేసి యాక్ట్ చేసిందనమాట పార్ట్ 1లో. తర్వాత ఇంకా హాల్‌లో ఉన్న క్రౌడ్ గాని, జనాలు కానీ ఆమెకొచ్చిన ఆహ్, ఆళ్ళు చేశారు అని బాగా ప్రోత్సహించారనమాట ఈమెని. ఈమె చేసింది చాలా తొందరగా అయిపోయిందా అన్న భావనలో ఉండి వచ్చేసారు. తర్వాతేమో ఒక మూలకి ఎళ్ళిపోయి ఉంది. ఇంకా సెంటర్‌లో చేయాల్సినోళ్ళు వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట ఆ స్టేజ్ మీద. ఇంక చిన్నగా ఈమె సైడ్ డోర్ తీసేసుకొని చిన్నంగా ఈమె అర్థం చేసుకొని ఈమెకొచ్చిన అనుభవం ఇయన్నీ అర్థం చేసుకొని చిన్నంగా వెళ్తుందనమాట. ఎళ్తూ ఉంటే ఇంకా ఆమె కొంచెం ఆమె హార్ట్ స్లో చేసుకోలేకపోతుందనమాట. బ్రెత్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అప్పుడు చిన్నంగా స్టెప్స్ ఏసుకుంటూ వుమెన్స్ క్వార్టర్స్‌కెళ్ళాలి. అప్పుడు వెళ్లి మళ్ళా నేను ఆ గార్డెన్ లోటస్ పాండ్ దగ్గర ఉండాలి అనే భావనతో ఉందనమాట. It was there then Anjali found me, deep in thought as I recalled my despair of the last few days and my lack of trust in Mata. Humbled by what she has done for me, I was reluctant to face her, which was actually why I had slipped away. Anjali quietly sat down beside me. After a few moments, I said regretfully, I hadn't understood why Mata had asked me to dance. I should not have questioned her. I should never doubt her. My voice trailed off. అది. ఇంకా ఈమె వచ్చేసరికి అదే లోటస్ పాండ్ క్వార్టర్స్ దగ్గర కూర్చుంటది కదా! గార్డెన్‌లో. అట్లా వెళ్ళేసరికి అంజలిని చూసిందనమాట. ఆమె ఆలోచిస్తూ ఈమె ఆలోచిస్తున్నాను కొన్ని ఆలోచిస్తున్నాను. నా మనసులో ఉన్న కొన్ని అన్నీ ఆ నమ్మకాలు మాత మీద నమ్మకం అనేది ఇప్పుడు నాకు కుదిరింది. అవన్నీ తీసేసేయాలి అని అనుకుంటూ కొంచెం ఫేస్ నవ్వుతూ ఎక్స్‌ప్రెషన్‌గా అనుకుంది అక్కడి నుంచి ఎళ్ళిపోవాలని. కానీ ఈమె పక్కనే అంజలి కూర్చొనుందనమాట. కొన్ని కొన్ని నిమిషాలయిపోయిన తర్వాత అర్థం చేసుకుంది. ఎవరు సుజాత. ఆ అమ్మ నన్నెందుకు డాన్స్ చేయమంది. అది నేను క్వెషన్ ఎయ్యకూడదు. నాలో అసల ఆ మాట క్వెషను డౌట్ అనేదే ఉండకూడదు అని అనుకుంటుందనమాట. You knew that in dancing the part of Durga Devi, you would release your anger and hatred. You needed to become that great Devi once more, not to kill the man Mahendra, but to rid yourself of the anger. His fate will take care of him. Mata is more concerned with you. అదే. నువ్వు బాగా ఇన్వాల్వ్ అయిపోయావు దుర్గా పాత్రలో. ఎందుకు నువ్వు అట్లా ఇన్వాల్వ్ అయ్యి చేయటం వల్ల నీలో ఉన్న కోపము, బాధ ఏమన్నా ఉన్నా అన్నీ పోవడానికి కొరకు అందుకని నువ్వు గొప్ప దేవివయిపోయావు. ఇంకొకసారి కానీ ఆ గొప్ప దేవిగా అవ్వాలి అంటే నిజంగా రియల్ లైఫ్‌లో మహేంద్రని చంపటం కాదు. నీలో ఉన్న కోపాన్ని, ద్వేషం, పగ అవన్నీ పోవడానికి కొరకు అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు మాత నీ గురించి ఎక్కువ అందుకనే కన్సర్న్ చేసి ఆలోచిస్తుంది అని చెప్పి కూడా చెప్తుంది.
and anger I didn't even know I still had. She has helped me to release that and has done so much more. కోపం ఇంకా నాలో ఉన్నదా పోయిందనేది నాకు తెలియట్లేదు. కానీ ఆ మాట మటికి నాకు మంచిగా ఎలా హెల్ప్ చేసింది. అదంతా బయటికి ఎళ్ళిపోయింది. ఇంకా ఉందేమో అని ఉందన్నమాట. Such emotions can lie hidden for lifetimes, she replied. It is better to let them come to the surface and dissolve them. కొన్ని కొన్ని ఎమోషన్స్ అట్లానే పడి లోపల దాక్కొని ఉంటది. జీవితాంతం ఇబ్బంది, బాధపెడుతూ ఉంటది మనని. అవన్నీ రాని అట్లా అవసరం ఎప్పుడు సిట్యుయేషన్ ఎప్పుడు అవే అట్లా అణిగిపోతాయని, అట్లా మర్చిపోతాము, అణిగిపోతాయని చెప్తుందనమాట. Anjali, I don't want to be consumed by hatred, but I can forgive that man, not just for the death of Uddhav, but also for what he did to my mother that caused her to flee. Deep inside, I sense that I will have to face him again in the future. I will, won't I? అది. నాకు ఇంకా అంజలితో చెప్తుందనమాట. నాకింకా కోపం అనేదేం కాదు. నేను అతన్ని ఫర్‌గివ్ చేశాను. అతన్ని అదే ఉదవ్ చనిపోయినందుకు కాదు. కానీ మా అమ్మ అట్లా ఇబ్బంది పెట్టి దాన్ని తనెందుకు ఇంట్లో నుంచి ఎళ్ళిపోయింది అదింకా నన్ను వేధిస్తూనే ఉంది లోపల చాలా. అది ఎట్లా నేను ఇంకా ఫ్యూచర్‌లో నేను ఎదుర్కోవాలి. ఎట్లా చేయగలనా లేదా? అది ఎందుకు మహేంద్ర అట్లా అయిపోయింది. మా అమ్మ మహేంద్ర ఎందుకు చేశారు? దాని గురించి తెలుసుకోగలనా లేదా అనే భావనలో ఉందన్నమాట మళ్ళా. She didn't answer right away, but then replied, leave the future to resolve itself. I would not worry about that now. It is enough to concern yourself with this present life. Never mind the future. అది. దాని ఇంకా కొంతసేపు ఆమె ఏమి ఆన్సర్ చేయలేదన్నమాట. ఏం సమాధానం చెప్పలేదు అడుగుతుంటే అంజలిని. అప్పుడు చెప్తుంది మళ్ళా. ఫ్యూచర్ గురించి వదిలేసేసేయి. అదే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతది. నువ్వు అసలు ఇబ్బంది గాని ఏం పడొద్దు. కానీ ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ లైఫ్ గురించి నువ్వు బాగున్నావు కదా! దాని గురించి ఆలోచించు. ఫ్యూచర్ గురించి అస్సలు ఆలోచించొద్దు. ఏం జరుగుతది ఏంటి అనేది ఈ ప్రెజెంట్ మొమెంట్‌లోనే ఉండు కూడా చెప్తుంది. I smiled. Anjali, it did feel good to have my revenge. I did destroy that demand. అది నవ్వుతూ చెప్తుందనమాట. నేను చాలా ఆనందంగా ఉన్నాను అంజలి. అతని మీద పగ ఉన్నది తీర్చేసుకున్నాను రివెంజ్. అందుకని అతన్ని చంపేసా గదా! రాక్షసుడిని చంపేసా కాబట్టి నాలో ఉన్న అయన్నీ ఎళ్ళిపోయింది అని చెప్తుంది నవ్వుతూ. She laughed. Martha told me that she had never seen such a powerful performance of that story. She understand exactly what you needed, and she saw to it that you accomplished what you had to. That is the love of our Mata. Anjali, I said quietly as tears threatened to water my eyes. She healed my leg. అది తిను నవ్వుతూ మాతో చెప్పింది. ఇంత పవర్‌ఫుల్లు ఇంత బాగా శక్తితో ఉండి చేసిన దానివి నువ్వేను. ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ ఎట్లా చూపిచ్చాలి, ఎట్లా మన ఎక్స్‌ప్రెషన్స్ కానీ, అవయవ భావాలు గానీ, అన్ని చేతులతో కానీ, కళ్ళతో కానీ ఎక్కడ చేసావో నువ్వు బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసావు. అమ్మ కరెక్ట్‌గా నువ్వు కావాల్సింది నీవు అర్థం చేసుకొని నీకు చేసింది. కానీ నువ్వు ఆహ్, అది మాత యొక్క ప్రేమ నీ మీద అని చెప్పి చెప్తుందనమాట. కానీ అంజలి కొంచెం ఆహ్, ఐ సెడ్ క్వైట్‌లీ యాస్ టీయర్స్ ట్రీటెడ్ ఆన్ వాటర్. ఏడుస్తూ కొంచెం ఇబ్బంది పడుతూ చెప్తుందనమాట. నాకు దెబ్బ తగిలిన బాధ కూడా లేదు. దగ్గరికెళ్ళినాక పెర్ఫార్మ్ చేసే ముందు కూడా నా కాలుని హీల్ కూడా చేసింది అని చెప్పి చెప్తుందనమాట సుజాత అంజలితో. She nodded. I know. That was her intention all along. One day, some months ago, when she was visiting here, she said to me that there was no need for you to limp around like you did. I was wondering when she would heal your leg. When I heard that she had asked you to perform, I knew it was for this occasion that she would do it in a way that would not be so noticeable. That is how she walks. అది. అంజలి తల ఊపి చెప్తుంది. నాకు తెలుసు. ఒకానొకప్పుడు కొన్ని నెలల క్రితము అమ్మ ఇక్కడికొచ్చినప్పుడు చెప్తూ ఉండేది. "నీ కాళ్ళని ఎట్లా హీల్ చేస్తదా" అని. అప్పుడు చెప్పింది. ఎట్లా టేక్ కేర్ చేయాలనేది. అది నేను ఇప్పుడు వండర్ అయ్యాను. ఇది టైమొచ్చింది నీకు. అందుకని టయానికి నీ కాళ్ళకున్న ఇబ్బంది బాగా హీల్ చేసి, టయానికి నువ్వు పెర్ఫార్మ్ చేసేట్టుగా చేసింది. అది స్పెషల్ ఒకేషన్‌కి ఉపయోగపడింది. అది అమ్మ అని నువ్వు నోటీస్ చేసావా? అమ్మ ఏది అనుకుంటే అది తలుచుకుంటే అది చేయగలదు అని చెప్పి చెప్తుందనమాట.
మాస్టర్స్ ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకుంటారా? ఇప్పటి వరకు ఏమన్నా మాట్లాడతారా? As Sumati was talking me there, she told me that Arjuna was one of the guests. I almost ran back to my room in despair. I was so assured that I would make a fool of myself. I replied, ashamed of my lack of trust. అదే సుమతి వస్తూ చెప్పింది. నాకు అర్జున గూడా ఒక గెస్టు అక్కడ అన్నప్పుడు నేను వెనక్కి జరిగాను రూమ్‌లో నుంచి వెళ్ళిపోవాలని. కానీ నేనొక ఫూల్‌ని చేస్తున్నానా, అందరి ముందు ఫూల్ అవుతాననే భావనలో ఉన్నాను. కానీ సిగ్గుపడ్డాను. నా మీద నాకు నమ్మకం లేకపోతే అని గూడా చెప్తుందనమాట. సుజాత, యూ షోడ్ కరేజ్. యూ hadn't danced in so many years and you had a disabled leg and yet you abided by Mata's request. I commend you for that. She was quiet and then asked, you left the room before greeting Mata and her guest. Did you want to meet Arjuna? అదే సుజాత అదే తను "నువ్వు మంచిగా చేశావు డాన్స్‌ని. కానీ నువ్వు చానాళ్ళ నుంచి చెయ్యట్లేదు. నీకు కాళ్ళ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నువ్వు చెయ్యట్లేదు. మాత అడిగిందని నువ్వు చేశావు. మాత పోకుండా. కానీ నువ్వు అన్నీ బాగా చేశావు. డాన్స్ చేసినాక కామ్‌గా వెళ్ళిపోయావు. మాతనను వాళ్ళకి మాత దగ్గరున్న గెస్టులని నువ్వు కలవకుండా, పలకరించకుండా అది నువ్వు ఆహ్, ఆహ్, అర్జునని ఎందుకు కలవలేదు అని అడుగుతుందనమాట. I blushed, not with all the emotions I was experiencing. I was ashamed of my doubt and afraid to greet Mata. అదే. ఈమె చెప్తుందనమాట సుజాత. నాలో ఉన్న భావోద్వేగాలు, ఈ ఎమోషన్‌లు దీనివల్ల నేను ఎక్స్‌పీరియన్స్ చేశా గాబట్టి, నేనే సిగ్గుపడ్డాను. నాకు ఇన్ని డౌట్‌లు ఇన్నున్నది. భయపడ్డాను. అందుకనే అమ్మని పలకరించకుండా, ఆళ్ళకి ఉన్న ఆడియన్స్‌ని మాట్లాడకుండా ఎమ్మటే నా ప్రోగ్రామ్ అయిపోయింది. నేను పక్క రూమ్‌లో నుంచి ఎళ్ళిపోయానని చెప్తుందనమాట. She smiled. Then you still don't know Mata. There is nothing that we can hide from her, and she never judges ever. She understands the challenges we go through and is there one to help. I am sure through this experience your faith will be strengthened, and I suspect that was her purpose. అదే సుమతి ఇట్లా అంటుంది గదా! అంజలి చెప్తూ నవ్వుతూ అందుకనే నువ్వు వెళ్ళిపోయావు. ఇంకా నువ్వు మాతని నమ్మట్లేదు అన్న భావంతో చెప్తుందనమాట. ఏం లేదు అందుకనే ఆమె దగ్గర నుంచి నువ్వు కనపడకుండా అందరి ముందు కనిపించకుండా వెళ్ళిపోయావు. ఆమె ఏమి నువ్వు చేసినా గాని జడ్జ్ చేయటం గాని, నీతో మాట్లాడటం కాదు. ఏమి చేయదు. ఆమె అర్థం చేసుకుంది. నువ్వు ఫేస్ అవుతున్న ఇబ్బందులు, ఛాలెంజెస్ ఇయన్నీ ఆమె నీకు హెల్ప్ చేయటానికే వచ్చింది. హెల్ప్ చేస్తుంది కూడా అని చెప్పి చెప్తుంది. నీ ఎక్స్‌పీరియన్స్ అలా నువ్వు నమ్మకం కుదిరిచ్చి నువ్వు కాస్త గట్టిపడ్డావు. ఏదైనా నమ్ముతావు, ఏదైనా చేయగలను అనే భావనతో ఉంటున్నావు. అదంతా నీ దాంట్లో లేకుండా ఉండు. ఏ పర్పస్ మీద ఈ భూమి మీదకొచ్చావో అది ఆహ్, నువ్వు చేస్తున్నావు అనేది అది ఇబ్బంది పడకుండా డౌట్ పడకుండా ఉండు అని చెప్పి చెప్తుందనమాట. Anjali got up to leave. I also rose and folded my hands in pranamam. Taking my hands in hers, she said gently, never be afraid of failure, Sujata, because it exists only in our own mind. If you had danced with a limp, you would have had the same impact. You would have confronted and sling your anger. It was, after all, your passion that moved everyone. Before you entered the room, Mata had explained to Arjuna about your treasury and the burnwood that had left you with a limp in one leg. I saw how moved he was by your performance, and he committed afterwards how amazed he was that you could have danced as you did with disability. He said that it must have been your will that enabled you to overcome it. And it was Sujata. It was your will that enabled Mata to respond and heal you. అంజలి గూడా ఇంకా ఎళ్ళిపోవాలని లేచిందనమాట. అప్పుడు ఈమె సుజాత చేతులు కట్టుకొని హ్యాండ్స్ ప్రణామం చేసి నమస్కరించి ఎళ్తుంటే అతను ఆ చేతులు పట్టుకొని చెప్తూ ఉందనమాట చిన్నంగా అంజలి ఏమని, "నువ్వెప్పుడూ జీవితంలో భయపడవాకు. ఒకవేళ తప్పు జరిగినా, నువ్వు గెలవపోయినా, ఓడినా భయపడవాకు. ఏంటంటే ఇదంతా నీ మైండ్‌లో ఉంటది గానీ, నువ్వు డాన్స్ చేసింది నీకు దెబ్బ తగిలింది అనేది నీకు ఇంపాక్ట్ అవుతది గానీ, పక్కనోళ్ళకేం తెలీదు కదా! అది. కానీ ఇదేంటి అంటే, నువ్వు నీలో కోపము ఇవన్నీ ఉండటం వల్ల అట్లా నీ భావాలు అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇయన్నీ ఏం కాకుండా ఒక ప్యాషన్‌గా ఉండి, ఒక ఇంట్రెస్ట్‌గా ఉండి ముందుకెళ్తూ ఉండు.
అప్పుడు నువ్వు అప్పుడే రూమ్‌లోకి ఎంటర్ అయ్యావు కదా! అప్పుడు మాత ఎంటర్ అయినప్పుడు అర్జున్‌తో చెప్తూ ఉంది. నీ స్టోరీ ఎట్లా చేయగలదు? ఎట్లా ఈమెకు దెబ్బ తగిలింది కదా! కాళ్ళకి అని చెప్తూ ఉంది. ఈ పెర్ఫార్మన్స్ బాగా ఆహ్, ముందుకు తీసుకెళ్ళగలదు. ఏం చేస్తదని చెప్తూ ఉంది. అంతలోకి నువ్వు డాన్స్ చేసి అంత ఈ డిజేబుల్‌తో ఎట్లా చేసావు అని అర్జున్ కూడా చాలా వండర్ అయ్యారు. ఇయన్నీ ఏంటి ఎట్లా ఎదుర్కొని నువ్వు ముందు చేయగలిగావు అనేది ఇది కాబట్టి అది సుజాత. నువ్వెప్పుడు మాతని ర నీకు టయానికి రెస్పాండ్ అయ్యి నేను టేక్ కేర్ చేసింది. నీకు ఆ కాళ్ళ దెబ్బ కూడా తగిలింది కదా! అది కూడా హీల్ చేసింది. ఆ భావన ఏమి లేకుండానే నువ్వు చేయగలిగావు డాన్స్‌ని అని చెప్తుందనమాట అంజలి ఎళ్తూ ఎళ్తూ. I was deeply touched by Anjali's words, and she left me wondering how my disability could have turned into such a blessing. I knew that this was a part of mystery of Mata, well beyond what I could comprehend. It seemed that the events of the last week had all been orchestrated by her, and I no longer questioned her deeper purpose. She had arranged for me to offer my last and best performance, and she allowed me to do so before her and the one I so admired, the noble warrior Arjuna. అది. సో, ఏంటి అంజలి చెప్పిన వర్డ్స్ బాగా ఆమెకి టచ్ అయిందనమాట. బాగా అర్థం చేసుకొని మంచిగా చేసింది. మంచిగా చెప్పింది. అది అద్దుకుందనమాట ఆమె మనసుకి. అద్దుకొని ఇంకా నాలో ఉన్న ఈ ఇట్లా ఉన్నా కానీ నేను చేయగలిగాను. అదొక గొప్ప వరం నాకు డాన్స్ చేయటము. నేను అనుకున్న కోరిక అప్పుడెప్పుడో అనుకున్నాము. నేను ఎళ్ళకన్నా ముందు ప్యాలెస్‌లో చెయ్యాలి. అది ఇప్పుడు నాకు ఇట్లా మాత ద్వారా వచ్చింది. నేను చేయగలుగుతున్నాను. నాకదొక వరం అనుకుంది. తర్వాత ఒక పాత్ర ఇదంతా చేసిందంతా అమ్మ దయ వల్ల అమ్మ తలుచుకుంటే ఏదైనా చేయగలదు కదా! రుక్మిణీమాత. అదొక ఇదిగా ఉంది. మిస్టరీ లాగుంది నాకు. అంతా చేసి ఆమె యొక్క బ్లెస్సింగ్సే నాకు. లేకపోతే నేను చేయగలగలేను. ఇలాంటి ఈవెంట్స్ లాస్ట్ వీక్ కానీ, ఏదైనా ఆర్కెస్ట్రా గానీ, ఏదైనా ప్రాక్టీస్ కానీ ఇంతసేపు ఉండటము, ఆ పాత్రలో ఇన్వాల్వ్ అవ్వటము, ఏదైనా సరే అమ్మ అంత ప్లాన్‌గా అరేంజ్ చేసింది. కాపోతే ఇది నాది బెస్ట్ పెర్ఫార్మన్స్. అమ్మకి తెలుసు ఇంక ముందు ముందు నేను చేయను. కానీ అది కూడా మంచిగా అందంగా ఉండే అర్జున్ ముందు, వారియర్ ముందు కూడా చేశాను అని చెప్పి అనుకుంటుంది. చాప్టర్ 10 Rukmini's meeting with Radha. It has been many weeks since the evening of the performance and the healing of my leg, and even longer since I had last seen Amba. I was beginning to feel her absence cleanly when one early morning she and Kansani appeared at the door to my room. I was so happy to see her that I failed to notice her unusually somber demeanor. అదే. కొన్ని వారాలయిన తర్వాత ఈమ సాయంత్రం పూట పెర్ఫార్మన్స్ చేసిన తర్వాత ఈమ లెగ్ కొంచెం హీల్ అయిన తర్వాత చానాళ్ళయిందనమాట. అమ్మని చూడలేదు. అప్పుడు చూసింది కానీ ఇప్పుడు చూడలేదనమాట. ఇంకా ఆమెని బిగినింగ్‌లో ఎట్లా చూసింది పొద్దున పూట ఎట్లా చూడాలనుకుందో అట్లా ఓ రోజు కన్సీన ఆమె డోర్ ముందు ఉన్నట్టుగా డోర్ ముందు ఉన్నారనమాట. అప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అది చూడలేకపోయానే, నేను వీళ్ళిద్దరిని గుర్తించలేకపోయానే అని అనుకుంటుంది. "Come, let us walk in the garden," I said, as I placed my arm through her. It was so natural for me to walk without a limp now that I decided not to mention anything to her, wondering how long it would take her to notice. So many of the women in our quarters were preoccupied with their own difficulties that few took note of my healed leg. As we walked to the hallway and out into the garden, Amba's attention was focused on our children who were chatting and running ahead, and not on the ease of my steps. But when I let go of her arm and hurried along the garden path in the effort to keep up with Kansini and Ishan, she suddenly stopped and exclaimed in astonishment, "Sujata, you are no longer limping. What happened?" అదే. ఇట్లా వాడికి ఇట్లా నోటీస్ చేసింది గదా! కన్సని ఒక ఇట్లా అంబ డోర్ ముందు ఉన్నారని అట్లా తీసుకొని గార్డెన్ వైపు వెళ్తూ ఉన్నారనమాట చేతులు పట్టుకొని. అట్లా ఎళ్తూ ఉంటే వాక్ చేస్తుంటే ఈమెకి కాళ్ళకున్న బాధ కానీ, ఏమి అసలు దాని గురించి గానీ ఏమి చెప్పకుండా మామూలుగా చాలా ఒంటరిగాను చాలా నాకు నొప్పి కానీ ఏమి లేదు. అంతా బాగా నోటీస్ చేశాను మంచిగానే. అట్లనే అమ్మ ఈ క్వార్టర్స్‌లోకొచ్చిన వాళ్ళందరిని
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇబ్బందులుంటది. వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా చేయాలి అయన్నీ ఆ కష్టాల నుంచి బయటకి తెప్పించి మంచిగా తగ్గిస్తుంది. అట్లనే నీ కాలు కూడా అట్లానే తగ్గిపోయింది అని అనుకుంటూ హాల్‌వేలోసి గార్డెన్స్ వచ్చాం. కానీ అంతలోకి అమ్మ ఏం చేసిందంటే ఆ చిల్డ్రన్ మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఎళ్తుంటే చిల్డ్రన్స్ కూడా మాట్లాడుకుంటూ అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు కదా! కొంచెం కొంచెం స్టెప్స్ తీసుకుంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా వీళ్ళ రాగానే ఆ గార్డెన్ పాత్ లాగానే కన్సని ఇషాన్ని చూసిందనమాట. చూసి సడెన్‌గా స్టాప్ చేసి అడిగిందనమాట ఆ మాత. ఏంటి సుజాత ఇంకా నీకు కాళ్ళ నొప్పి ఇంకా వాపుడు గాని ఇలాంటియేమి లేదు కదా! అని అడిగింది. వాట్ హ్యాపెండ్ అని అడిగిందనమాట. యూ ఫైనల్లీ నోటీస్ ఐ రిప్లైడ్ విత్ ఎ స్లైట్ లాఫ్. మాత హీల్డ్ మీ. ఐ జస్ట్ లైక్ దట్. అది. ఫైనల్లీ నేను న గుర్తెచ్చుకున్నాను అని సింగిల్ ఆన్సర్‌తో నవ్వుతూ చెప్పిందనమాట. అమ్మ నాకు హీల్ చేసింది అని చెప్తుంది. I nodded. Just like that. Amba, so much has happened since I last saw you. I almost feel like I am a different person. అంటే తలూపుతూ చెప్తూ ఉందనమాట. అమ్మ నిన్ను పోయినసారి చూసిన దానికన్నా మధ్యలో చాలా జరిగింది. నేను చాలా హ ఆహ్, ఇంకొక పర్సన్ లాగా చూస్తున్నానని అంబ చెప్తూ ఉందనమాట సుజాతతో. Let's find a place to sit and you can tell me everything. As I spoke about what I had gone through in the days leading up and during the performance, I still didn't pay much attention to her subdued mood. When I told her that I had performed before Arjuna, she smiled and said, "What greater gift could Mata have given you, in addition to the healing of your leg? I suspect that if you had to choose between being able to walk properly and the opportunity to see Arjuna, you could have chosen the latter." అది. ఒక ప్లేస్ చూసుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. అప్పుడు చెప్తుంది ఈమె ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి, ఎట్లా ఎళ్ళింది, ఏమేమి గో త్రూ అయింది, ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంది, ఇలాంటి అంతా జరుగుతుంది. ఆ పెర్ఫార్మన్స్ అప్పుడు చేసేటప్పుడు ఏమైనది, ఇయన్నీ అటెన్షన్ ఇయన్నీ చేసి ఎలా ఉంది మూడు ఎట్లా అని అన్నీ చెప్పిందనమాట. అందుకనే నీకింకింతకన్నా ఏం కావాలి నవ్వుతూ ఏమో చెప్తుంది. మా అమ్మ మంచి గిఫ్ట్ ఇచ్చింది. నీ కాళ్ళు తగ్గింది, హీల్ చేసింది. అర్జునాని నువ్వు చూడాలనుకున్నావు కదా! ఆపర్చునిటీ అర్జున ముందు నువ్వు చేసావు గదా! ఇంతకన్నా ఏం కావాలి? నువ్వు బాగా నడవగలుగుతున్నావు కదా! అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటున్నారిద్దరు. "You are teasing me again," I replied, blushing. "Amba, the true gift was that I was able to enact my revenge and to release so much of hatred I had been carrying. It is not good to walk around with anger, and I truly didn't know the extent of it. Before that evening, when I stood before the demon, spear in hand, it wasn't my Sasra I was killing, but Mahindra. And when he lay at my feet, my powerful rage seemed to dissipate. Mata healed more than my leg that evening." అదే. "నువ్వు మళ్ళా నన్ను ఏడిపిస్తున్నావు ఏంటి?" అని చెప్పి ఈమె అంటూ ఉందనమాట. అంబ చెప్తుంది, "లేదు నీకు నిజంగా అంబ నీకు మంచి గిఫ్ట్ ఒక వరం ఇచ్చింది" అనంటే ఆమె ఒక వరం ఇచ్చింది అమ్మ నాకు. ఎందుకు అంటే అది నేను రివెంజ్ తీసుకోవడానికి, నాలో ఉన్న కోపాన్ని తీసేయడానికి, అంతా బయటకి పంపించడానికి అని చెప్పి చెప్తుందనమాట. ఎప్పటినుంచో ఈమె మనసులో అట్లా పెట్టుకొని క్యారీ చేస్తూ ఉంది. అట్లా ఉండేసరికి ఇంకా హావభావాలు ఏది చెప్పినా నమ్మకుండా, ఏది చేసినా చేయాలన్నా కానీ చేయకుండా ఉంది. అప్పుడు ఆహ్, ఇట్లా నడవటానికి కూడా ఆ కోపముతో నడవకూడదు అని తెలుసుకుంది. కానీ ఆమె ఆ రోజు ఈవినింగు ఆహ్, పెర్ఫార్మన్స్ చేసింది. ఒక రాక్షసిని నా ముందు ఉన్నా కానీ, నేను కిల్ చేసింది మహిషాసురుడిని ఆ పాత్రలో. కానీ మహేంద్రాని అటు నా కాళ్ళ మీద వచ్చి పడినట్టు అంత పవర్‌ఫుల్‌గా నేను తన్ని ఎదుర్కొన్నాను. అప్పుడు మాత నాకు కాళ్ళ కాళ్ళకి తగిలిన దెబ్బ కూడా హీల్ చేసింది అని చెప్తుందనమాట. అదే రోజు సాయంత్రం పూట చేసిందని చెప్తుంది. "సో యూ రియల్లీ డోంట్ హేట్ హిమ్ ఎనీమోర్. ద మ్యాన్ హూ సాట్ టు పొసెస్ యూ అండ్ హూ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ డెత్?" షీ ఆస్క్డ్ ఇన్ అమేజ్‌మెంట్. ఓకే. నువ్వింకా ఎవరిని అసహించుకోవడం కానీ, మాట్లాడకుండా ద్వేషం, పగ, రాగాలు ఇలాంటియేమి ఉండవు కదా! ఇంకెవరిని పర్సన్‌నే కదా! మహేంద్రన్ నువ్వంతా నేర్చుకున్నావు. ఇంకా ఓథోస్ డెత్‌కి కారణమైనోళ్ళు కూడా వాళ్ళే అదే వాళ్ళనేది ఏమి లేదు కదా! అని ఈమె కొంచెం తెలుసుకున్నట్టు మంచి అణగిందనమాట.
I cannot forgive him, I murmured, but I don't feel the anger that I did before. I think he is possessed by some demonic force. That's also what my mother thought. Udo had once told me that he found him to be pathetic, and now I understand what he meant. Despite all the times that I have danced the role of Durga Devi, I never realized that Mahishasura is not only an Asian demon but actually lives among us in various forms. Perhaps he had entered Mahindra's heart, and that was why he was so cruel. అదే. నేను క్షమించలను కానీ అతన్ని అని చిన్నంగా ఆమెలో ఆమె గొనుక్కున్నట్టుగా చెప్తుంది. కానీ కోపమైతే ఏమి లేదు నాట్లో. నేనేమి అట్లా ఫీల్ అవ్వట్లేదు అతని మీద కోపం ఉందని అంతకుముందులాగా. అతనిలో ఏదో ఒక రాక్షసుని శక్తి ఒకటి ఉన్నది. అదైతే నేను ఆలోచించి చెప్పగలను అని చెప్పి చెప్తుందనమాట. అందుకే మా అమ్మ చెప్తూ ఉండేది. కానీ ఉదవ్ కూడా చెప్తూ ఉన్నాడు. ఒకసారి అతనికన్నా పెటిక్ అని అదే నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి చెప్తుందనమాట. కానీ ఒకసారి నేను డాన్స్ చేసి పాత్రలో ఇన్వాల్వ్ అయినప్పుడు 'దుర్గాదేవి' పాత్రలో ఇన్వాల్వ్ అయినప్పుడు మహిషాసుడిగా ట్రీట్ చేయలేదు. ఒక పూర్వం రాక్షసుడు లాగా ట్రీట్ చేసి అతన్ని రకరకాల ఫార్మ్స్‌లో రకరకాల అవతారాల్లో చేశాను. మహేంద్ర సాహట్‌కి గూడా బాగా టచ్ అయ్యి ఉంటది ఇది. అది అంతే అంత ఆహ్, క్రూరతనంలో గాని, ఇబ్బంది పెట్టాలి అనే బాధలో ఉన్నా గాని వాళ్ళు ఈ ఫామ్‌ని చూసి కొంచెం చేంజ్ అవుతారు అని కూడా మనకు తెలుసు కదా మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరన్నా ఏమన్నా షేర్ చేసుకుంటారా? ఏమన్నా చెప్తారా? He nodded. I understand. Who is Mahishasura? But every harmful thought, every act that causes suffering to another and to ourselves. She grew serious and looked off into the distance. Don't we all have to face Mahishasura at one time or another in one form or another? What person doesn't have such a battle in their life? Aren't we all called to awaken the Durga Ma within us? You are fortunate you are able to do that. Her voice trailed off. ఈమె తలూపి చెప్తే నాకర్థమైంది. మహిషాసుర అనేవాడే చా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. చాలా బాధ ఆహ్, మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు. హార్మ్‌ఫుల్ చేసేవాళ్ళు. అని చెప్పి ఎవరు అతని నుంచి సఫరింగ్ అవుతుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనమా అని చెప్పి అడుగుతుందనమాట. అడుగుతుంటే లేదు. ఇదంతా ఏంటి అంటే ఈ మహిషాసుర ఒక టైం నుంచి ఇంకొక ఫార్మ్‌లో ఆ అవతారం నుంచి ఇంకొక ఫార్మ్‌లో చేస్తూ ఉంటే ఆ పర్సన్ ఆ ఇబ్బంది యుద్ధానికి ఆ లైఫ్‌లో ఉన్న ఇది ఎదుర్కొన్నావు నువ్వు. అయన్నీ చేసావు గాబట్టి, నీలో ఉన్న దుర్గామాతని లేపి, మేలుకొలిపి ఇయన్నీ చేసావు ఈ అవతారము. నీకు అది దొరకడం మంచి అవకాశము. నువ్వు చేయగలిగావు అని అనగానే, హర్ వాయిస్ ట్రెయిల్డ్ ఆఫ్. అదే చెప్తుంది. అలా చెప్పగానే ఆమె కొంచెం ఇదవుతుంది. కూల్ అవునట్టు. You and I have both have had such difficulties, Amba, but I hope that our children don't have to face anything like that in their lives. But I am afraid Ishan is growing up without a father. He has begun to ask me where his Pitaji is and Kansani. అది. ఇంకా నువ్వే కాదు అందరము కొంచెం కష్టాల నుంచి వచ్చినోళ్ళమే అంబ. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన పిల్లల గురించి. వాళ్ళు ముందు ముందు మనలాగా ఇబ్బందులు ఎన్ని పడ్డామో అది పడకూడదు. వాళ్ళు మన జీవితంలో పడ్డ అన్ని కష్టాలు గానీ, ఏదైనా ఇబ్బందులు గానీ పడకూడదు మన పిల్లలు. నేను ఒకటే బాధపడుతున్నాను. ఇషాన్ బాగా వాళ్ళ నాన్న లేకుండా పెరుగుతున్నాడు. ఇంకా అడుగుతాడు. మీ నాన్నెక్కడా అని అడుగుతాడు అని చెప్పి, వేర్ ఈజ్ పితాజీ ఈజ్ అండ్ కన్సని అని అడుగుతాడు అని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇషాన్ హ్యాస్ మాత. She is all he needs, and Kansani, I will protect her at all cost. She replied quietly. She then changed the subject. Anjali sent for me this morning. She said Mata will come to visit the woman today, and she knew that it would lift my spirits to see her. Anjali has always been especially thoughtful of me. I have never quite understand why she has gone out of her way to show such care. With those words, she went over to the children and began to talk with them.
I followed her to where they sat playing a short distance away. ఇషాన్‌కి మాత ఉంది. మాత టేక్ కేర్ చేస్తది. ఆహ్, షి అతనికి కావాల్సినయన్నీ కన్సని కూడా ఉన్నది. వీళ్ళిద్దరి వల్ల కొంచెం బానే ఉంటారు అని చెప్పి అనుకుంటుందన్నమాట. వీళ్ళు అంటుంది తను అంబ. ఇంకా సబ్జెక్ట్ చేంజ్ చేసి అందరికి చెప్తుందన్నమాట. ఎందుకు ఇట్లా పొద్దున్నే నన్ను ఇక్కడికి పంపించింది. మాత వేరే వుమన్ వస్తున్నాడు. అదే వేరే ఆమె వస్తుంది ఇక్కడికి. నువ్వెళ్ళి నీలో ఉన్న మంచి అంతా దైవత్వం అంతా చూపించు అని నన్ను పైకి కొంచెం లేపింది. లేపి చెప్తూ ఉంది. ఇదంతా మంచిగా కేర్ గూడా తీసుకుంటుంది. ఇలాంటి మాటలు చెప్పి తర్వాత ఇంకా చిల్డ్రన్ వైపెళ్లి మాట హ్మ్. డైవర్ట్ చేసి ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుతుంది. వాళ్ళెక్కడైతే ఆడుతున్నారో కొంచెం దూరంగా పిల్లలు అని జెప్పి చెప్తుంది. ఇయన్నీ చేస్తుంది. నాకర్థం కావట్లేదని కూడా అంటుందనమాట. Sometimes later, we saw the woman stream out of the building one by one and gather around the lotus pond. This was an indication that Mata would soon arrive. Sumati came and called to her the few children who were present, as she sometimes did when Mata visited, so we could focus our attention on Mata's words without distraction. Amba and I joined the group and could not help overhearing the conversations of some of those who had newly arrived at the woman's quarter. One woman said that she hoped Rupini Devi would relay some stories of Sri Krishna childhood in Vrindavan. Another woman hushed her and told her it was not appropriate for her to speak for the time before her marriage, a time known for the love between Sri Krishna and Radha. Amba and I looked at each other and smiled. How little they understand our Mata. అదే. కొంచెం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే కూర్చుంటున్నారో, ఆ వాటర్ ఫ్లో దగ్గర వస్తూ ఉంటది గదా! అక్కడ కూర్చొని ఆ బిల్డింగ్‌లో నుంచి ఒకళ్ళొకళ్ళు బయటకొచ్చేసి క్వార్టర్స్‌లో నుంచి వస్తున్నారనమాట. లోటస్ పాండ్ దగ్గర కూర్చోవడానికి. అంటే వీళ్ళకర్థమైంది. ఓకే. మాత వస్తుంది. త్వరగా ఇక్కడికొస్తుంది అని అనుకుంది. సుమతి గూడా కొంతమంది పిల్లల్ని ఈళ్ళని ఆళ్ళు పిలుస్తూ ఉంది. ఇంకా మాత వచ్చి ఎవరి మీద ఫోకస్ చేస్తదంటే ఆహ్, అమ్మ మీద చెయ్యాలి. అమ్మ చెప్పేది మనం పక్కకు జరపకుండాను వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను గూడా ఆ గ్రూప్ దగ్గరికెళ్ళి విందాము అని చెప్పి కూర్చున్నారనమాట. ఒక లేడీ వచ్చి చెప్తుంది. రుపిణిదేవి వచ్చి చిన్న స్టోరీస్ చిన్నప్పుడు జరిగినది కృష్ణుడితో ఆమెతో జరిగింది షేర్ చేసుకుంటదంటే, ఇంకొక వుమన్ వచ్చి లేదు లేదు అట్లా కాదు. ఆమె అది కాదు కరెక్ట్‌గా చెప్పదు ఆమ. అది కాదు దాని గురించి మాట్లాడదు. ఆమ పెళ్ళికి ముందు కృష్ణుడికను, రాధకి ఎట్లా ప్రేమున్నది దాని గురించి మాట్లాడుతదని అంటున్నారు. వీళ్ళు ఒకళ్ళు చూసుకుంటూ నవ్వుతూ ఉన్నారు. అది వీళ్ళు ఎంత మాత గురించి ఇదేనా అర్థం చేసుకుంది అని అనుకుంటున్నారనమాట వీళ్ళిద్దరు నవ్వుకుంటూ. This woman have only newly arrived here. I whispered to Amba. They don't know her. We continue to listen to their hopes and expectations of what Mata would share with us. Soon Mata and Anjali appeared, and a whispering case, a hush descended over the group. అదే. వీళ్ళకేమీ తెలీదు. వీళ్ళు కొత్తగా వచ్చారు. వీళ్ళు వినలేదు కాబట్టి మాత గురించి గాని, ఇంకేయో ఎక్స్‌పెక్టేషన్స్ ఏయో పెట్టుకొని ఉన్నారు. మాత త్వరగా ఇక్కడ వచ్చి చెప్తూ ఉంటది అని అన్నారు. త్వరలో మాతాను, అంజలి వచ్చారనమాట. అందరూ మాట్లాడుకున్నది కొంచెం కామ్ అయిపోయారు. ఆ గ్రూప్‌లో అందరూ గ్యాదర్ అయ్యి ఒక చోట ఉన్నారు. After a few minutes of quiet, Mata began to greet the woman who had newly arrived, and after inquiring as to whether their needs were being taken care of, she seated herself on the large boulder by the side of the lotus pond and gazed loving at us, smiling. Unable to restrain myself, I rose and went to her. Dropping to my knees and pressing my forehead to her feet, I whispered, "Thank you, Mata, for what you did that night and for all you have done." I had not seen her since the evening of the performance and had not had a chance to express my gratitude. అది.
కొన్ని నిమిషాలయినాక అందరూ కామ్‌గా ఉన్నారనమాట. మాత కొత్తగా వచ్చిన ఆమెని పలకరించి, "నీవు కొత్తగా వచ్చావు కదా! అంతా బావుందా? ఇక్కడంతా ఎంక్వైరీ చేసి నీకియన్నీ ఏమేం కావాలి? ఏంటి?" అని అనిందనమాట. తర్వాత ఆమె కూర్చున్న తర్వాత పక్కనే ఆమె మాత కూర్చున్న పెద్ద లోటస్ పాండ్ దగ్గర ఒక పెద్ద ఇదిలాగుందనమాట. దాంట్లో కూర్చుంటే ఆమె చాలా కూర్చున్న విధానము, నవ్వుతుంది. ఆమె మాట్లాడే విధానం వీళ్ళందరికీ కొంచెం బాగా అనిపిచ్చిందనమాట. అప్పుడు అనిపిచ్చి సుజాత ఏమనుకుందంటే మోకాళ్ళ మీద నిల్డా వేసి నా ఫోర్‌హెడ్‌ని ఆమె కాళ్ళ దగ్గర ముందు పెట్టి ఆమె మాట్లాడుకుంటూ ఉండాలి. మాతకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఆ రోజు నాకు పెర్ఫార్మ్ చేయడానికి ఇంకా కరెక్ట్ స్టేజ్ ముందుకెళ్ళే ముందు నా కాళ్ళని హీల్ చేసావు కదా! అయన్నీ చేసినందుకు తర్వాత ఎందుకంటే ఆ పెర్ఫార్మ్ చేసిన దగ్గర నుంచి తర్వాత ఆమెకి ఛాన్స్ రాలేదన్నమాట. మాటకి గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి నువ్వు చేసిన సహాయానికి ఇయన్నీ చెప్పడానికి అవకాశం రాలేదని అనుకుంటుందన్నమాట సుజాత. Helping me to rise, she looked into my eyes and said, "No need to thank me, Sujata. I am happy to know that you have conquered the demand within." I nodded and then quickly returned to my seat, waiting along with the others for her to begin. అది. అమ్మ ఈమె మనసులో ఉన్నది ఇట్లా చేయాలని అనుకుంటుంది గదా! నువ్వేం థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె కళ్ళ వైపు చూసుకుంటూ చెప్పిందనమాట. కళ్ళ వైపు చూస్తూ "నువ్వేం థాంక్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉన్నావు గదా! నీలో ఉన్న ఆ రాక్షస తత్వాన్ని బయటికి వచ్చేసావు కాబట్టి" అంటే ఈమె తలూపి ఇంగ మళ్ళా ఈమె ప్లేస్‌లోకి ఈమె వచ్చేసిందనమాట. ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా! వాళ్ళు కూడా అదర్స్ మాట్లాడటానికి వాళ్ళు For several minutes, Martha sat there quietly, continuing to look around. Finally, she said, "I think some of you would like to hear of my meeting with Radha." కొన్ని నిమిషాలు అట్లనే కామ్‌గా కూర్చుంది. ఏం మాట్లాడకుండా మాత. అటు ఇటు చూస్తూ, ఇంకా ఆమె చివరికి అనుకుందనమాట. ఎవరో కొంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు కదా! నేను రాధాతో ఎట్లా కలుసుకున్నాను, నా గురించి అది గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా! అని అడిగిందనమాట. "యూ హావ్ మెట్ హర్?" ఆస్క్డ్ అంజలి ఇన్ సర్ప్రైజ్. ఐ హావ్ నెవర్ హర్డ్ దట్ స్టోరీ. అంజలి ఆశ్చర్యపోతూ అడిగిందనమాట. "మాత నువ్వు రాధాని కలిసావా?" అని. "నేనెప్పుడు వినలేదే ఈ కథలు. నువ్వెప్పుడు నాకు తెలీదే నాకు" అని అనుకుంటుంది. "There are many stories you have not heard, Anjali." Martha closed her eyes and for a few minutes sat in meditation. Then we heard her murmur, "Radha, Radha," repeating the name as if caressing it. Opening her eyes, Martha replied simply, "She is well known to me." We waited for Martha to begin, but she simply sat quietly, seeming to recall the presence of one who was very dear to her. After several more long minutes, she began. అదే నీకు నాకు చాలా కథలున్నాయి. నువ్వు నా గురించి తెలుసుకోనివి ఎన్నో ఉన్నాయి అంజలి. నువ్వు విననియి. మాతో కళ్ళు మూసుకొని మెడిటేషన్‌లోకెళ్ళిందనమాట. తర్వాత లోపల లోపల రాధా రాధా అని అంటూ ఉందనమాట. నేమ్‌ని పదే పదే రిపీట్ చేస్తూ కళ్ళు తెరిచి నవ్వుతూ సింపుల్‌గా స్టార్ట్ చేసే నా నాకు ఆమె గురించి తెలుసు బాగా. రాధా గురించి నాకు బాగా తెలుసు. అని చెప్పి చెప్పడానికి స్టార్ట్ అయింది. ఆమె సుఖంగా మంచిగా సింపుల్‌గా కూర్చొని ఆహ్, అదేం జరిగింది? ఎట్లా ఆమెకి కనెక్షన్ ఉన్నది అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. హూ వాస్ వెరీ డియర్ టు హర్ అని బాగా దగ్గరకి క్లోజ్‌గా ఉంటాను. కానీ ఇదంతా కొన్ని ఎక్కువ సేపు పట్టింది. బిగిన్ చేయటానికి ఈ కథ అది రాధాని ఎట్లా మెట్ అయింది, ఎట్లా తెలుసు అని అంటుంది గదా! చెప్పడానికి అని చెప్పి చెప్తుంది. ఐ ఫస్ట్ మెట్ రాధా బిఫోర్ మై మ్యారేజ్. సమ్ ఆఫ్ యూ మే రిమెంబర్ ద స్టోరీ ఐ టోల్డ్ ఆఫ్ మీటింగ్ కృష్ణ ఇన్ ద ఫారెస్ట్ బిహైండ్ ద ప్యాలెస్ వేర్ ఐ లివ్డ్ యాస్ ఎ చైల్డ్. అట్ ఫస్ట్ we played together. He was very mischievous and would hide from me, but I always found him. We played all sorts of games, but gradually, as memories of my previous birth returned to me and I began to practice long meditation, everything changed. I no longer met him in the forest, but would travel with him in my meditation. At that time in my life, my brother was beginning to confine me to my room and to try to prevent me from slipping out of the palace. Martha smiled as she remembered these scenes from her childhood. No matter what he did, he could not restrain me. I always found a way to escape his watchful eye and travel at will. But this is another story.
అదే. మాత అంటుంది, రాధాని నేను పెళ్లి కాకుండా ముందే ఎట్లా కలుసుకున్నాను అని చెప్తుంది. స్టార్ట్ చేసిందనమాట చెప్పడానికి. కొంచెం టైం తీసుకొని చెప్తుందనమాట. అందరూ కూర్చొనున్నారు కదా అని. ఆమె గుర్తు తెచ్చుకొని, "మీకు తెలుసు కదా కృష్ణని నేను అడవిలో కలిసినప్పుడు ప్యాలెస్ బా పక్కన ఎనకాల నేను చిన్న పిల్లప్పుడు మేమిద్దరం ఆడుకునేవాళ్ళం. ఒక్కోసారి ఇలాంటి చిన్న చిన్న పనులు, చిలిపి పనులు చేసి దాక్కునేవాడు. కానీ నేను ఎట్లాగో పట్టుకునేదాన్ని. నా ఇయన్నీ నేను అతని నుంచి హైడ్ అయ్యేవాడు. కానీ నేను అతను ఎక్కడున్నాడో అన్నీ కనుక్కునేవాడిని. ఇయన్నీ ఏంటంటే నా మెమోరీస్ నా పూర్వజన్మ సంబంధించినయి. ఎట్లా చేంజ్ అయింది, ఎట్లా మార్పు చెందాను అవన్నీ అన్నమాట. నేను అప్పుడప్పుడు అడవిలో ఆహ్, నేను ఎట్లా కలిసాను, ఎట్లా ట్రావెల్ చేశాను అని చెప్తుంది. మెడిటేషన్ చేసినప్పుడు ఇవన్నీ నాకు గుర్తుకొస్తూ ఉంటది. ఆ పాత జన్మ లైఫ్ అంతా. నేనేంటి అనేది. కానీ ఇప్పుడున్నది ఎట్ దట్ టైమ్ అదే అదే టైంలో ఉన్నప్పుడు నేను ప్యాలెస్ నుంచి ఎళ్తూ ఉంటే, మా తమ్ముడు దగ్గర నుంచి ఎట్లా నేను రూమ్‌లో నుంచి ఎళ్ళాలి, ఎట్లా కనపడకుండా ఎళ్ళాలి అన్నీ చేసుకునేదాన్ని అన్నీ కూడా చెప్తుందనమాట. నవ్వుతూ చెప్తూ గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పుడు చేసిన ఆమె సీన్స్ జరిగిన అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. అవన్నీ ఇప్పుడు కాదు. అవన్నీ ఆల్రెడీ అయిపోయింది. నాకిప్పుడు నేనెట్లా తప్పించుకోవాలి, ఎట్లా చూడాలి, ఎట్లా చేయాలి అనేది అదొక ఇంకొక కథ అది అని చెప్తుంది. In those early meetings with Krishna, I shared with him many accounts of my childhood escapes. But even after much time had passed, I knew little of his life in Vrindavan and had long wanted to see for myself what his childhood day had been like. One day, when I was meditating in my room, I found myself transported to a beautiful wooded area, one I didn't recognize. It was not the forest behind our palace that I had visited so many times. I have such a love for forest and was glad to find this new place to explore. And so in my meditation, I walked and walked, admiring the trees and animals until I came to a palace where the trees began to thin out. ఆమా కూర్చొని పూర్వంలో కృష్ణని ఎట్లా కలుసుకునేది, అవన్నీ చెప్తూ ఉందనమాట. ఆమె చిన్నప్పుడు ఏం జరిగింది, చిన్నప్పుడు ఎట్లా ఆళ్ళ ఇంట్లో నుంచి తప్పించుకొని అక్కడ ఎళ్లి చూడటం, కృష్ణని ఎట్లా టైమ్ పాస్ చేసింది. ఇలాంటియన్నీ అంటే ఆమెకేం తెలుసని కృష్ణ వృందావనంలోనే ఉన్నాడు. ఆహ్, అతని లైఫ్ అంతా అనేదే తెలుసు. కానీ అతను ఈమె చిన్నప్పుడు చూసిన దానికన్నా ఇప్పుడు ఈమె అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తూ ఒక రూమ్‌లో కూర్చొని చిన్నప్పుడు చేస్తూ ఉంటే ఇయన్నీ ఆమెకి అందంగా ఒక అడవిలోకి చెక్కాలు అన్ని అడవిలోకి వెళ్ళినట్టు కనిపిస్తాం. అయన్నీ గుర్తించకుండా ఉండటం. అది అడవి ప్యాలెస్ ఎనకాల ఉండటం. ఆ! అలా చాలా సార్లు ఎళ్ళడం. ఆ లోపలికెళ్తే చాలా అందంగా, చాలా ఆనందంగా ఉండేదన్నమాట. ఈమెకి కొత్త ప్లేస్ గురించి తెలుసుకోవటము, దాని గురించి నేర్చుకోవటం ఇలాంటివి చేసేది. ఇదంతా మెడిటేషన్‌లోనే నడుచుకుంటూ వెళ్ళేదాన్ని చెట్లకి. జంతువుల్ని ఆ ప్యాలెస్ నేను ఎట్లా ఆ చెట్లు ఆ ప్లేస్‌కి ఎట్లా ఎళ్ళేదాన్ని, ఆ చెట్లుని ఎట్లా సన్నగా ఉన్నది, ఎట్లా కొట్టేస్తున్నాయి, ఎట్లా అంతా నడుచుకుంటూ ఉండేదాన్ని మెడిటేషన్‌లో ఉన్నప్పుడే అని చెప్తుంది. ఈ అడవిలో ఒకటి ఇయన్నీ వచ్చినియని ఆ భావనతో చెప్తుంది. There in the open pasture, I saw Krishna talking with a woman I knew immediately to be Radha. By this time, he had already left Vrindavan to live in Dwaraka. But there he was standing by Radha's side. He felt my presence and immediately looked toward me, offered a bored smile, and nod of his head. I stood there at the edge of the forest, not sure what to do. But as soon as Radha saw him gazing in my direction, she turned around. Catching sight of me, she hurried to where I was standing. To my embarrassment, she bent over to touch my feet with both her hands. Now Radha is a quite bit older than I am, and so I felt it was wrong and protested, "No, Radha, you are my elder. It is I who should touch your feet." But she refused to rise, and as her hands lay on my feet, she transmitted to me many scenes of the early years, what she and the children of the area immersed themselves in Krishna's place. It was most joyful experience and the fulfillment of my desire. Mata paused
and a long time passed in silence before she said, "The words seeds the outer form of Radha, but I see who she truly is." అది. ఒకసారి ఏమో ఓపెన్ చేసి కృష్ణ ఒక వుమన్‌తో ఆ ఫారెస్ట్‌లో అట్లా మాట్లాడటము, అట్లా చూసిందనమాట. ఎవరో కాదు ఇమ్మీడియేట్‌గా రికగ్నైజ్ చేసి, గుర్తించి రాధా అని తెలుసుకుందనమాట. అదే టైంలో అతను ఆల్రెడీ వృందావన్‌లో ఆహ్, వదిలేసి ద్వారకాలో ఉంటున్నాడని తెలిసిందనమాట. ఆ పక్కన నుంచుంది కూడా రాధా అతని వైపే ఆహ్, నుంచొని ఉన్నాడు అని కూడా చెప్తుంది రాధా సైడ్‌న ఉందని. ఆ పా ఆ ప్రెజెన్స్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఈమె కొంచెం నవ్వుతూ ఉందనమాట. అంటే మధ్యలో శ్రీకృష్ణుడు ఈ అడవిలో చివర ఇట్లా చూసి రాధాని ఈమె వైపు చూస్తున్నాడనమాట. రుక్మిణి మాత వైపు డైరెక్షన్ మార్చి చూస్తుంటే రాధ రికగ్నైజ్ చూసింది ఏంటో చేస్తున్నాడు కృష్ణుడు అని చెప్పి. అతను పక్కన నుంచొని చూస్తూ ఉందనమాట. ఏం చేస్తున్నాడని. అప్పుడు ఆమె సడెన్‌గా వచ్చేసి ఈమె కాళ్ళ మీద ఆహ్, వీటిని టచ్ చేస్తదనమాట. అంటే రాధా నువ్వు నాకన్నా పెద్దదానివి. నువ్వు ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పి చెప్తది. రాధా అంటది యూ ఆర్ మై ఎల్డర్ ఎవరు మా ఎల్డర్ అదే నా కాళ్ళు టచ్ చేయకూడదు అని చెప్పి వెనకాడుతదనమాట ఈమ. లేదు లేదని వెనక్కి ఇంకా చేతులు కాళ్ళ మీద పెట్టి ఇంకా ఆమె కొన్ని సీన్స్ కొన్ని పాత కాలంలో అదే అంతకుముందు ఏమేం జరిగినియి సంవత్సరాల్లో పిల్లలతో ఎట్లా కలిసిపోయేవాడు కృష్ణుడు, ఎట్లా ఆడేవాడు అవన్నీ గుర్తొస్తదనమాట. ఆ మొమెంటు, ఆ ఎక్స్‌పీరియన్స్ ఇయన్నీ తలుచుకుంటే చాలా నాకు ఆనందంగా ఉన్నది. నా కోరిక ఆహ్, తీరింది అని అనుకుంటుందనమాట. అప్పుడు మాత ఆపి ఇంకా చెప్తూ ఉండేది. కొంచెం అలా టైమ్ సైలెన్స్‌గా ఉండి కొంతసేపు తర్వాత మళ్ళా చెప్తుందనమాట. ఆమెకు వచ్చే మాటలు గాని, ఇదంతా రాధ గురించి ఎవరు అనేది కరెక్ట్‌గా తెలిసింది. నిజంగా తెలుసు అని అర్థమైందనమాట. The woman all waited quietly to see whether she would reveal anything more, but when she spoke again, Martha told of another encounter. I had a second meeting with Radha years later, not long after my marriage. It had been quite some time since Radha had seen Krishna and she was experiencing an intense longing for him. I felt her pain in my heart and it followed me everywhere. Her longing became my longing at every day I was in Krishna's presence. This piercing pain felt like arrows in my heart, and it grew to such an extent that I could not sleep at that night. I could not eat, and I felt myself wasting away. Radha's eyes became my eyes, and I found myself weeping uncontrollably by all the time. Her heart became my heart, and I felt it aching so strongly that I thought I would fall sick. One evening, I went to Krishna and said, I cannot bear Radha's pain anymore. అది. ఇట్లా చా ఈ వుమన్స్ అందరూ ఆమె చెప్పేదానికి కొంచెం తీసుకొని సైలెంట్ అయ్యి కొంసేపు మళ్ళా చెప్తుంది కదా! వెయిట్ చేస్తున్నారనమాట వినటానికి. అప్పుడు ఆమె ఒక్కోటొక్కటి మళ్ళా చెప్తూ ఉందనమాట. మాత ఇట్లా తనని రెండోసారి ఎట్లా కలుసుకుంది రాధాతో కొన్నేళ్ల క్రితము. ఈమె పెళ్ళైన తర్వాత. ఈమె ఒకసారి రాధ చూడక చానాళ్ళయింది. ఆమె లోపల లోపల అనుకుంటూ ఆమె ఎట్లా ఇబ్బంది పడుతుంది, బాధ ఎట్లా ఉన్నది రాధాకి అదంతా బేర్ చేసుకోలేకపోతున్నాను. ఆమె గుండెలో అని అనుకుంటూ ఉందనమాట. ఈ పెయిన్‌ని ఎట్లా తట్టుకోవాలి అని చెప్పి ఒకరోజు అసలు నిద్రపోకుండా ఉందనమాట. ఏమి తినకుండా, నిద్రపోకుండా ఆ డే అంతా వేస్ట్ అవుతూ ఉంది. తర్వాత రాధ కళ్ళల్లో ఏదైతే ఉన్నదో అది ఈమె కళ్ళల్లో అంతా చూసి ఏడుస్తూ చెప్పుకొని ఆహ్, ఆమె గుండెలో అట్లా అనుకోని కృష్ణుడి దగ్గరికెళ్ళి ఓ రోజు కృష్ణుడి దగ్గరికెళ్ళి ఒక సాయంత్రం పూట చెప్పిందనమాట. నేను రాధ చాలా ఇబ్బందితో బాధపడుతుంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను అని కూడా చెప్పిందనమాట. మాస్టర్స్ ఎవరన్నా షేర్ చేస్తారా?